ఇంటి ముందు నిల్చొని నర్మద చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోపు వాళ్ళ అత్తయ్య అటువైపుగా వచ్చి నర్మదాని చూసి, ఏంటమ్మా మధ్యాహ్నమే వచ్చేశావు, నన్ను చూడాలనిపించిందా ఏంటి అని చెప్పేసి జోకులు వేస్తుంది వాళ్ళ అత్తయ్య. కానీ ఇంతలోపు నర్మద ఏడుస్తూ కనిపించడంతో, అమ్మా నర్మద, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి కంగారు పడుతుంది. వాళ్ళ అత్తయ్య అలా అడిగేసరికి నర్మదకి చాలా బాధేసి వాళ్ళ నాన్నగారు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్న విషయం చెప్పేస్తుంది. ఇక ఇంతలోపు అటువైపుగా వస్తున్న రామరాజు కూడా ఆ మాట విని, అమ్మ నర్మద, ఏంటి అని చెప్పేసి అడుగుతారు. నర్మద వాళ్ళ నాన్న గురించి తెలుసుకున్న రామరాజు భార్యను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళొద్దామని చెప్పేసి అనుకుంటారు. ఇక సరే అని చెప్పేసి నర్మదకి ధైర్యం చెప్పి లోపలికి తీసుకుని వెళ్తుంది వాళ్ళ అత్తయ్య. కానీ నర్మద మాత్రం చాలా బాధపడుతూ ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా ధీరజ్ వాళ్ళ అన్నయ్య కష్టాల్లో ఉండడం చెప్పేసి తన కోసం అమౌంట్ సర్దుదామని తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తాడు. కావాల్సిన అమౌంట్ ఎవరు ఇవ్వకపోవడంతో టెన్షన్ పడుతూ ఒక చోట కూర్చొని ఉంటాడు ధీరజ్. ధీరజ్ వాళ్ళ అన్నయ్యకి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాడా? మరి చందు ఈ ప్రాబ్లం నుండి ఎలా బయటపడగలడు? తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ మన ఛానల్ చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.